హలో అందరికీ. ఈరోజైతే నేను బగారా అండ్ ప్రాన్స్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బగారా చేద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: బగారా రైస్కి ఘీ వేస్తే చాలా బాగుంటుంది. బగారాకి కాదండి, బిర్యానీకి కూడా ఘీ వేస్తారు. ఘీ టేస్ట్, అరోమా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మసాలా వేసేద్దాము. లైట్గా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసేద్దాము. మసాలాలో బిర్యానీ ఆకు మర్చిపోయి తర్వాత వేసాను నేను. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు, త్వరగా ఫ్రై అయ్యిద్ది. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్కి చేస్తున్నాను బగారా రైస్. 2 గ్లాసెస్ రైస్కి నేను 6 పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. నాకైతే ఆ కారం సరిపోతుంది. ఈ పచ్చిమిరపకాయలు కొంచెం కారం అండి. ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాలి. మూత పెట్టేసుకుంటే కొంచెం త్వరగా వేగిద్ది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేది చూపించలేదు, అది కూడా వేసేసుకోవాలి. రైస్ ఇప్పుడు వేసుకొని దీన్ని బాగా వేగనివ్వాలి. ఎందుకు అంటే అప్పుడే అన్నం బాగా విడివిడిగా ఉంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది, పేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా కాసేపు వేగనిద్దాము. గరం మసాలా వేసుకోవాలి. యాక్చువల్గా నాకు సరిగ్గా ఏం వంట రాదు. నేను కూడా విస్మయ్ ఫుడ్స్ నుంచి చూస్ చేస్తున్నాను. ఈ బగారా రైస్ మాత్రం ఆల్మోస్ట్ నేను ఒక 10-15 టైమ్స్ చేసుంటాను. ఇప్పుడు గరం మసాలా వేసాక కొంచెం కలుపుకోవాలి. ఇంట్లో ఏదైనా స్పెషల్ చేద్దామంటే చాలా టైం ప్రాసెస్ అండి. వంట అని పట్టుకుంటే చాలా ఒక 2 hours అయిపోయిద్ది. నాకైతే ఇంత రైస్ వేయడానికి అంత పర్ఫెక్ట్ గిన్నె లేదు. సో ఇక్కడ నేను ఫ్రై చేసేసి రైస్ కుక్కర్లో పడేస్తాను. అందులో అయితే దానికి అదే వేగిద్ది. ప్లస్ నాకు కూడా కొంచెం టైం సేవ్ అవుద్ది. అంతసేపు నిల్చొని కలపాలి, చూసుకోవాలి ప్రతిదీ అంటే కష్టం కదా. ఉప్పు నా అంచనా ప్రకారం వేస్తున్నాను. వాటర్ పోసాక ఒక్కసారి టేస్ట్ చూసుకుంటే తెలిసిపోయిద్ది ఉప్పు సరిపోయిందా లేదా అని. ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే పచ్చిమిరపకాయలు అండ్ ఉప్పు అప్పటికప్పుడు వేసినా పర్వాలేదు. మరీ సప్పగా ఉన్నా తినలేము కదా. టేస్ట్ చూసేసాను, అయిపోయిందండి. పొగలు వస్తున్నాయి చూసారా. ఇక నెక్స్ట్ ప్రాన్స్. ప్రాన్స్ ఫ్రై చాలా ఈజీ అండి, పెద్ద టైం ఏం పట్టదు. ఈలోపు ఈ మసాలాని నూరుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నా. నా లాస్ట్ వీడియోలో నా కొత్త మైక్ గురించి చెప్పానండి. అదే మైక్తో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఆ మైక్ గురించి వీడియో కానీ మీరు చూడకపోయింటే వెళ్ళి చూడండి. మైక్ అయితే నిజంగా సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఇంట్లో వరకు అయితే ఇది చాలా బెటర్ అండి. నేనైతే బయట ట్రై చేయలేదు, నాకు అవసరం కూడా లేదు. నేను ఇంట్లోవే కొన్ని మ్యాక్సిమం చేస్తాను, లేదా వాయిస్ ఓవర్ ఇస్తాను కాబట్టి. బిగినర్స్కి అయితే ఇది చాలు. ఇప్పుడు ఆయిల్ వేసాం కదా, రొయ్యలు వేసుకుందాము. ఇవి యాక్చువల్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి దాన్ని నేను ఒక హాఫ్ అన్ మ్యారినేట్ చేసి పెట్టాను. దాన్ని ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మొత్తం దాని లోపల ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఫ్రై చేస్తూనే ఉండాలి. ఈ రెసిపీ శ్రావణీస్ కిచెన్ అనుకుంటా నేను చూసింది. ఇదైతే నేను ఇది కూడా చాలాసార్లు చేశాను. చిన్న ప్రాసెస్ కదా అని నాకు గుర్తుంది. మూత పెట్టేద్దాం.
ఈ లోపు చూడండి వాటర్ ఎంత వచ్చిందో దాని లోపలిది, అది మొత్తం ఇంకిపోవాలన్నమాట. ఇంకిపోయింది. ఇప్పుడు తీసేద్దాం దీన్ని. ఇప్పుడు వేరే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. ఈ వర్షాకాలం వస్తే ఈ పూణేలో ఏంటో వర్షం పడతానే ఉంటుంది. అసలు ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వర్షం వస్తుందో తెలీదు. మళ్ళీ వర్షం పడుతుంది. మరీ కంటిన్యూస్గా వర్షం పడినా చిరాగ్గానే ఉంటుంది కదా. నూనెలో జీలకర్ర వేస్తున్నాను, 1/2 స్పూన్ చాలు. ఉల్లిపాయలు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మీరు ఏ కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతారో నాకు కమెంట్ చేయండి. నేనైతే మల్టిపుల్ వీడియోస్, మల్టిపుల్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఒకటి అని ఏం ఉండదు. బొమ్మ చూస్తాను, నాకు బొమ్మ నచ్చితే ఓకే ఈ డిష్ బాగుంటుంది, వండుదాం, ట్రై చేద్దామని చూస్తూ ఉంటాను. ఒక్కొక్క డిష్ ఒక్కొక్క ఛానల్ నుంచి ఏరుకుంటా. ఇప్పుడు బగారా రైస్ విస్మయ్ ఫుడ్స్, ఇది శ్రావణీస్ కిచెన్, ఇంకొకటి అమ్మ చేతి వంట, లేదా మన చెఫ్ రసం. అలా నాకు బొమ్మలు నచ్చితే చాలు, అది ఫాలో అయ్యి చేస్తూ ఉంటాను వంటలు. ఇది 1/2 kg ప్రాన్స్కి 2 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. ఇప్పుడు ఆ ప్రాన్స్ వేసుకోవాలి. ప్రాన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. పెళ్ళైన స్టార్టింగ్లో అయితే నేను ప్రాన్స్ తినేదాన్ని కాను, పురుగుల్లా చూసేదాన్ని. కానీ పెళ్ళయ్యాక మా ఆయన బాగా అలవాటు చేసేసారు. ఇప్పుడు దీంట్లో ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం 2 పచ్చిమిరపకాయలు వేసాం కదా. నాన్ వెజ్లో మాత్రం నాకు కర్రీస్ కంటే ఫ్రైస్ అంటేనే ఇష్టము. యాక్చువల్గా నేను నాన్ వెజిటేరియన్ ప్రియురాలని అయితే కాదు, నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మనం ముందు దంచుకొని పెట్టుకున్న మసాలా వేసుకోవాలి, బాగా కలపాలి. ఇది బాగా వేగే వరకు ఉంచి కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే. ప్రస్తుతం అయితే మూత పెట్టేద్దాం. చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది మ్యాక్స్ 15 మినిట్స్ పడుతుంది ఇది అవ్వడానికి. పెద్ద టైం టేకింగ్ ప్రొసీజర్ ఏం కాదు ఇది. మాకు చిన్న రొయ్యలు దొరకలేదు. యాక్చువల్గా చిన్న రొయ్యలు అయితే ఇంకా బాగుంటుంది. ఏదో ఒకటి రొయ్యలే కదా అని దీంతో చేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది.
ఇది స్టీల్ గిన్నె కాబట్టి కింద కొంచెం అంటుకుపోయింది కదా, దాన్ని గీకితే ఆ మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అలా వదిలేను, నేనైతే గీకి 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 ఆ మసాలాని మన బగారా రైస్లో కలిపి తింటూ ఉంటాను. నాలా ఎవరైనా తింటారా అలాగా గీకి గీకి? నేనైతే లాస్ట్గా ఉండేవైతేనే బాగా టేస్టీగా అనిపిస్తాయి నాకు. అదిగోండి ఆల్మోస్ట్ గీకేసాను. ఇప్పుడు ఆ మసాలాతో పాటు నేను వేసుకుంటున్నాను. అండ్ రైస్ చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో. అందుకే రైస్ ఫస్ట్ ఆయిల్ కానీ ఘీలో కానీ వేగాలి. బాగా వేగితే ఇలా చాలా స్మూత్ అండ్ అంటుకోకుండా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం. ఇంత కష్టపడినందుకు చాలా బాగా వచ్చింది. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.